యేసయ్య నామములో ఏముంది? చిన్నపిల్లల్లో కూడా శక్తి ఉంది. చిన్నపిల్లల్లో కూడా ఏముంది? శక్తి ఉంది, జ్ఞానం ఉంది, బలం ఉంది. అవన్నీ ఎప్పుడు ఉపయోగించాలి మనం? పెరుగుతూ దేవుని సన్నిధిలో వెదుగుతూ అప్పుడు దేవునికి లోబడుతూ, వాక్యానికి లోబడుతూ, ఆయన బాటలో లోబడి నడిచినప్పుడు ఆ బలం మనం పొందుకొనగాక. అందరు బాగున్నారుగా? ఓకే, ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి, వాక్యాన్ని చదువుకోండి, సరేనా? హాయ్ పిల్లలు, చిన్ని పిల్లలు, పెద్ద పెద్ద అన్నయ్య, చిన్ని పిల్లలు, పెద్ద పెద్ద అన్నయ్య, చిన్నారి పిల్లలు, పెద్ద యేసయ్య. పెద్ద యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్ని పిల్లలు, పెద్ద పెద్ద అన్నయ్య, చిన్నారి పిల్లలు, పెద్ద యేసయ్య. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 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 ఓకే, మేము చూస్తున్నట్టు చాలా సంతోషం. దగ్గర 180-200 మంది దాకా వచ్చినట్టున్నారు. మిమ్మల్ని చూస్తుంది ఎవరో తెలుసా? యేసయ్య. ఎట్లా తెలుస్తుంది మీకు? ఆకాశాన్ని ఎవరు సృష్టించారు? దేవుడు. భూమి ఆయన బాధ పెట్టమంట. ఇప్పుడు ఆయన భూమి మీద మనం ఉన్నామా లేదా? ఉన్నాము. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? పరలోకములో. ఆకాశంలో ఉండి అగ్ని నేత్రంతో మనందరం కూడా చూస్తూ ఉన్నాడు. చూస్తున్నాడు లేడా? ఓకే, బాలేసి మంచి మాటలు చెబుతున్నాడు, వాక్యానుసరమైన మాటలు. మన దేవునికి లోపడదాం. చిన్ని మాటలే మన హృదయాన్ని, మనలోకి దేవుని మార్గం నడుపుతుంది. మీ అందరూ సండే స్కూల్కి వెళ్తారా? ఎంతమంది వెళ్తారు? వెరీ గుడ్. అందరూ సండే స్కూల్ వెళ్ళాలండి. యేసుక్రీస్తు గురించి తెలుసుకోండి. యేసు ఏ విధంగా బాట వేశాడో ఆ బాటలో నడుచుకుందామండి మనందరం, సరేనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అన్నాయన కూడా దేవుడు ఎంతో మందిగా దీవించును గాక. ఆమేన్. యేసయ్య అన్నాయన మంచిగా దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కథ అయిపోయిందమ్మా. అయితే ఒక్క 3 మాటలు నేను ఒకటంటా, మీరు ఒకటి అనాలి, సరే అన్న. ఓకేనా? మీకు చాలా మందికి ఈ మాటలు గుర్తున్నాయి. ఒకటి ఏంటంటే, దావీదు కుమారునికి అని నేనన్నప్పుడు మీరేమనాలా? జయము. జయము 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 జయము. దావీదు కుమారునికి అన్నప్పుడు జయం. ఓకేనా? ఇది ఒక మాట. రెండో మాట, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. నేను ప్రభు పేరట వచ్చువాడు అని నేనంట, మీరేమనాలా? స్తుతింపబడును గాక. ఓకేనా? ఆ తర్వాత సర్వోన్నతమైన స్థలములో ఉన్నప్పుడు మీరు హోసన్నా అనాలా. ఓకేనా? అంటారా ఈ 3 మాటలు? ఆల్రెడీ కొంతమంది తెలుసు, తెలియనోళ్ళు లక్ష్మీరాజు, తెలియనోళ్ళు అనండి. ఓకేనా? ఈ మాటలో అక్కడికి అయిపోయింది, కథ అయిపోయింది. ఒక్క 3 మాటలు మాట్లాడదాం, ఓకేనా? ఓకే. దావీదు కుమారునికి చేతులు ఇట్టు గట్టి అని అనండి, ఓకేనా? దావీదు కుమారునికి, దావీదు కుమారునికి, దావీదు కుమారునికి, దావీదు కుమారునికి జయము జయము. దావీదు కుమారునికి, దావీదు కుమారునికి, దావీదు కుమారునికి సర్వోన్నతమైన స్థలములలో హోసన్న, సర్వోన్నతమైన స్థలములలో హోసన్న, సర్వోన్నతమైన స్థలములలో హోసన్న, సర్వోన్నతమైన స్థలములలో హోసన్న. ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. చేతుల పైకెత్తి దావీదు కుమారునికి, దావీదు కుమారునికి, దావీదు కుమారునికి, దావీదు కుమారునికి
అటు బయటికి మంచి ఇటు తీస్తున్నాయా అదే ప్రార్థన చూడప్పుడు చాలా చేతులు చూడొచ్చు. తిరిగి అన్నప్పుడు కళ్ళు మూయాలి. ఓకేనా? అదే ఎక్కనా వద్దులే హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. అందరు చేతులు ఎత్తి చెప్పాలి హల్లెలూయా. మనం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. దేవుణ్ణి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. అలాగే చిన్నపిల్లల కోటాలు మీరు ఎక్కడైనా చూసారా? చూసారా? చూస్తే ఏ ఊర్లో చూసారు? ఏ ఊర్లో? హ్యూజ్ ఈ ఊరి పేరేంటి? నందిరాజుపాలెం. గట్టిగా చెప్పండి. ఏ ఊరు? నందిరాజుపాలెం. నందిరాజుపాలెంలో ప్రభు మీకు టీచర్ ప్లస్ మాస్టర్ ఏంటి ప్లస్ మాస్టర్ ప్రభు ఆ రీతిగా వాడుకోవడానికి సహాయం చేశారు. ఈ రీతిగా ఈ 2 దినాలు మీకు ఒక విచిత్రమైన సంగతి చెప్పనా? హల్లెలూయా. ప్రార్థన చేయడానికి అవకాశం ఇచ్చారు, చేస్తాను త్వరగా. ఈ 2 రోజులు కూడా వర్షాలని చెప్పారు. ఏమని చెప్పారు? వర్షాలు. ఏమని చెప్పారు? వర్షాలు. దేవుడు మీ మొరలు ఆలకించి కూర్చో ఈ 2 రోజులు కూడా ఆకాశాన్ని ఆయన అరిచేతున్నట్టు పెట్టాడు. గట్టి చెప్పలు కొట్టి మహిమపరచండి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం చెప్పాలి అందరూ. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి అందరూ. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ చేతులు ఇవ్వాలి. స్తోత్రం 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 చెప్పండి గట్టిగా. స్తోత్రం స్తోత్రం గట్టిగా 7 సార్లు చెప్పాలి. హల్లెలూయా. మన మధ్యలో ఉన్నాడా లేదా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక, బలపరచును గాక, మీ చదువు రంగాల్లో గొప్పవారుగా చేయును గాక, ఉన్నత శిఖరాలు ఎక్కును గాక, దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. హల్లెలూయా. చేతులు చెప్పాలి. హల్లెలూయా. ఈ 3 రోజులు ఇదే గ్రంథం, ఇంకొక బుక్ కాదు. ఏ గ్రంథం? అందరు చెప్పండి. ఏ గ్రంథం? బాయ్స్ చెప్పండి. ఏ గ్రంథం? పరిశుద్ధ గ్రంథం. గర్ల్స్ చెప్పండి. ఏ గ్రంథం? ఇద్దరు కలిసి చెప్పాలి. ఏ గ్రంథం? పరిశుద్ధ గ్రంథం. హల్లెలూయా. హల్లెలూయా. ఆర్ యు రెడీ? గో ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఎక్కడికి వెళ్ళటానికి? గోయస్ పరలోకమునకు. చెప్పాడు కదా కథలో. ఎక్కడికి వెళ్ళటానికి? పరలోకమునకు. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఇదిగో ఈ హోలీ బైబిల్ చదవాలి. ఏం చదవాలి? హోలీ బైబిల్. హోలీ బైబిల్ పరిశుద్ధ గ్రంథం. అందరు కళ్ళు మూసుకోండి. అందరూ మోకరించండి. అందరూ మోకరించండి అమ్మ. మోకరించాలి. మోకరించండి. మంచిది. అందరు కళ్ళు మూసుకోవాలి నాన్న. అందరు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని రా. కళ్ళు మూసుకొని వీడియో జరుగుతుంది. పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. రాత్రి నాయన రెండవ రాత్రి, మొదటి రాత్రి నాయన నీ బిడ్డలు వాడుకొని, అలాగే బాలేసనని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే లక్ష్మీ అన్నను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జయరావణాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంతో ప్రయాసతో కూడిన ప్రభువా, అయినప్పటికీ ప్రభువా మీ ఆలోచనలు ఆ బిడ్డలకు చెప్పారు, మీ ప్రేరణ బిడ్డలు కలుగు చేశారు తండ్రి. అందరు బట్టి స్తోత్రాలు. కేవలం మీకే మహిమ కలగాలి తండ్రి. అయ్యా, చంటి పిల్లల యొక్క దుర్గం అని చెప్తున్నారు ప్రభువా, బాలుని యొక్క దుర్గం అని చెప్తున్నారు. బాలుడి యొక్క నడవలసిన త్రోవలో నడిచిన ఎడలా పెద్దవాడైనప్పుడు తొలగిపోడు తండ్రి. మీరు లేఖనాలు తెలియపరుస్తున్నారు. తల్లి ఉపదేశాన్ని అంగీకరించాలంటున్నావు. తండ్రి ఉపదేశాన్ని అంగీకరించాలంటున్నావు. తల్లిదండ్రులకు లోపడాలంటున్నావు తండ్రి. గురువుకు లోపడాలంటున్నావు ప్రభువా. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నావు. మొదటి రాత్రి జయకరంగా జరిగించారు. వాతావరణాన్ని మీ అనుకూలంగా మీరు మార్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రెండో రాత్రి కూడా మీ బిడ్డలు మీరు తోడుకొని వచ్చిన ఆయన
ఇదిగో ఈ రీతిగా మీ మహిమ గల ఆత్మ ద్వారా ప్రభువా ఈ చంటి బిడ్డల మధ్యలో మీరు సంచరించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నువ్వు ఉన్నవాడు అనువాడు నాయన, నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్న దేవుడు నాయన. ఈ 2 రోజులు ప్రభువా చిన్ని బిడ్డల హృదయాల్లో ఈ ఆశ అయితే అయ్యా ప్రభువా ఏ ఆశతో వచ్చారో ప్రభువా వాళ్ళ కోరికలు మీరు నెరవేర్చుదురుగాక. ప్రభువా మీరు గొప్ప కార్యము చేయను నాయన. ఆ బిడ్డల ప్రభువా మంచిగా ప్రభువా ఉన్నత స్థాయిలో ఉందరుగాక నాయన. యేసు నామములో ఉన్నత స్థాయిలో ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ ఉందరుగాక. నీ హృదయం ఎరిగిన దేవుడు నాయన. అయ్యా ప్రతి బిడ్డ హృదయాన్ని ఎరిగిన దేవుడు నాయన. యేసు నామములో ప్రతి బిడ్డ నాయన ఇక్కడ ఈ ప్రార్థనా ప్రాంగణంలో చేరిన ప్రతి బిడ్డ తండ్రి మీ రక్త ప్రోక్షణ ద్వారా యేసు నామములో ఉన్నతంగా ఉందురుగాక. యేసు నామములో ఉన్నతంగా ఉందురుగాక నాయన. కుటుంబాలకు మంచి పేరు తేటానికి నాయన, సంఘానికి మంచి పేరు తేటానికి నాయన. ఓ ప్రభువా, ఓ గొప్ప తండ్రి నాయన, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నువ్వే బలమైన దేవుడు నాయన. ప్రతి వారికి నాయన అయా లోపడుతున్నాయన సద్గుణంతో కొనసాగటానికి సహాయం దయచేయండి నాయన. ఈ కుటుంబాలు ప్రభు చిన్న బిడ్డ కుటుంబాలు కూడా మీరు ఆశీర్వదించండి. ఏ లేమితో, ఏ అనారోగ్యంతో, ఏ బాధతో, ఏ ఇబ్బందితో ఉన్నారు నాయన. అయా నాడు నాయన ఓ చంటి బిడ్డలు అయా వాక్యాన్ని విని అయ్యా వాళ్ళ హృదయాల్లో భద్రపరుచుకున్నారు తండ్రి. అయ్యా వాళ్ళ హృదయాల్లో ముద్రించినందుకు మీరు స్తోత్రాలు నాయన. మీ ప్రియ కుమారుడు ద్వారా నాయన బాలేశ్వర ద్వారా మీరు మాట్లాడిన స్టోరీకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నువ్వు ఎలా వచ్చావో, ఎలా సంచరించావో, ఎలా మరణించావో, ఎలా తిరిగి లేచావో నాయన మీరు బిడ్డలకు తెలియపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన. ఈ రాత్రి కాల సమయంలో పగల మేఘ సమమై నా దేవుడు నాయన రాత్రి కాల సమయంలో నాయన మా మధ్యలో అగ్ని స్తంభముగా యేసు నామములో దిగి వచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నువ్వే గొప్ప దేవుడు గనుక నాయన మంచి టీచర్ అవుదురుగాక ఈ బిడ్డలు నాయన. మంచి డాక్టర్ అవుదురుగాక నాయన. మంచి ఉన్నతమైన వారుగా ఉండురుగాక నాయన. కుటుంబానికి లోపడుతూ, సంఘానికి లోపడుతూ నాయన నీ వాక్యపు మాటల్లో నడవటానికి, నీ వాక్యపు మార్గంలో నడవటానికి సహాయం చేసి నీ సన్నిధిని తోడుగా ఉంచమని ఈ పరిచర్య చేసిన ఈ బిడ్డల ప్రభువా మీరు ఆశీర్వదించి వర్ధలు చేయమని. ఇలాంటి PA సిస్టమ్ నాయన, సౌండ్ సిస్టమ్ నాయన, లైటింగ్స్ నాయన, గ్రౌండ్ విషయమై మీరు సహాయం చేసినందుకు మీ కృప సహాయము మాకు ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ నీ కృప వెంబడి కృప అయ్యా మరొక ఇదిగో ఇలాంటి మీటింగ్స్ పెట్టుకునేంత వరకు నీ కృప వెంబడి కృప ఈ బిడ్డలకి కలిగి ఉండుగాక. ఆశీర్వాదం ఇప్పుడే ఈ బిడ్డలపైకి దిగి వచ్చుగాక. విడుదల చేసి సహాయం సన్నిధి దయచేసి ఆరోగ్యాన్ని, చదువులు, తెలివిని, జ్ఞానాన్ని, వివేకాన్ని తెచ్చింది అయ్యా. ప్రతి ఆదివారము సండే స్కూల్ రావడం సహాయం తెచ్చింది. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి, చేతులెత్తి స్తోత్రం చెప్పండి 7 సార్లు. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, వర్ధలు చేయునుగాక. సమయం ఇచ్చిన అన్నకి వందనాలు తెలుపు. అందరు లేచి నిల్చోండి. ఇంకా లేచి నిల్చోండి, చక్కగా లేచి నిల్చోండి. అయిపోయింది అయితే ప్రార్థన అయిపోయింది. అమ్మ భోజనాలు ఉన్నాయి అందరికి, చక్కగా అందరికి భోజనాలు ఉన్నాయి. ఎవరు పోవద్దు, అందరు సంతోషంగా నిన్న టిఫిన్ చేసి భోజనాలు సిద్ధపరచు. అందరూ చక్కగా ఓకేనా? ఒక నిమిషం నిలబడి ఎందుకు పోతున్నారు, ఎవరు పోవద్దు, నిల్చోండి. అందరూ ఒక చిన్న మాట, అందరూ రావాలమ్మా, నిల్చోండి. ఎవరు పోవద్దయా, ఆ గేట్ కాడ ఎవరు పోనీ కదా. దేవుడు నిజంగా ఇదిగో మీకోసం ఒక్కసారి వినండి అమ్మ, వినండి అందరూ. మీకోసం ఎంతమంది సాయం చేశారు. హలో, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. భోజనాలు వచ్చినాయి.
మీ అందరికి భోజనాలు, ఇదిగో ఈ సౌండ్ సిస్టమ్, అది లైట్లు, మరి డబ్బులు చాలా మంది ఇచ్చారు అన్నయ్యలు, చాలా మంది బియ్యం ఇచ్చారు. అన్ని ఇచ్చింది ఎందుకో తెలుసా? మన మీద ఇష్టం అంట దేవుడికి, ఏసైకి మనం అంటే ఇష్టం. ఇదిగో ఈ స్థలం ఇచ్చారు, ప్రార్థన చేసేవారికి ఈ స్థలం ఇచ్చారు, సహాయం చేశారు. అన్ని విషయాల్లో దేవుడు వర్షం ఆపిడు, దేవుడు ఆపలేదా? నిజంగా నేను కూడా చూసాను రిపోర్ట్లు. వాతావరణంలో 2 రోజులు వర్షం, 3వ రోజు వర్షం అని ఫుల్గా ఉంది. ఆ రోజు పడింది, నేను భయపడుతున్నా, దేవా ఇది నీ కార్యాలు చూసుకుంటున్నా. ఆడ చదువు పుస్తున్నాం 2 రోజుల్లో పెట్టి అర్థం పడుతుంది, పాఠం చేయగలడు బాగుంది నిజం. మళ్ళీ భయపడుతుంది, భయం పడుతుంది, భయపడుతున్నాం. అది మళ్ళీ అది పోయింది. నిజంగా దేవుడు వర్షాన్ని అన్ని సహాయం చేసిన పిల్లలందరూ సంతోషం వచ్చారా లేదా? ఈ 2 రోజులు సంతోషం వద్దరికి ఉందా లేదా? కాబట్టి ఒక్క చిన్న మాట, ఇదిగో ఈ సహాయం చేసిన వాళ్ళందరి కోసం అందరూ చేతులు ఎత్తి స్తోత్రం స్తోత్రం అని చెప్పండి. స్తోత్రం 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 సహాయం దేవుడు సహాయం దీవించినట్లు స్తోత్రం 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 దీవించి ఆస్వాదించినట్లు స్తోత్రం 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 బయటికి పాస్ చేయాలనుకున్నాను, బయటికి వెళ్ళాలి. చక్కగా ఆడపిల్లలు ఇట్లయిను, మగపిల్లలు అట్లయిను, నిన్న కూర్చుని చక్కగా కూర్చోవాలి. అరే మన ప్లేస్